తెలంగాణ అసెంబ్లీ ఆసక్తికర సన్నివేశాలకు, భేటీలకు వేదికవుతోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, పద్మారావు, మల్లారెడ్డి భేటీ అవ్వడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. తాజాగా ఇద్దరు ప్రత్యర్థులు ఓ చోట ముచ్చడించుకోవడం హాట్ టాపిక్గా మారింది. బాల్క సుమన్, వివేక్ ఇద్దరూ రాజకీయ ప్రత్యర్థులు. గతంలో ఇద్దరూ ఒకే పార్టీలో పనిచేశారు. అప్పుడు గురుశిష్యుల్లా మెలిగిన వారిద్దరి మధ్య తర్వాత పచ్చగడ్డి వేసినా బగ్గుమంటుందని వాళ్ల సన్నిహితులు చెబుతుంటారు. అలాంటి పొలిటికల్ రైవల్స్ తాజాగా అసెంబ్లీ లాబీల్లో ముచ్చటించుకోవడం చూసిన వాళ్లంతా అవాక్కయ్యారట. అసెంబ్లీ లాబీలో ఒకరికొకరు ఎదురుపడ్డ ఎమ్మెల్యే వివేక్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్లు చిరునవ్వుతో ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఇద్దరు నేతలు దాదాపు 30 నిమిషాలు కబుర్లు చెప్పుకున్నారు. అసెంబ్లీ లాబీలో ప్రత్యర్థులిద్దరూ మంతనాలు జరపడంపై తీవ్ర చర్చ కొనసాగుతోంది. సుమన్ మాత్రం సరదాగా మాట్లాడుకున్నాం అని చెప్తున్నప్పటికీ ఇరువురు ఏం మాట్లాడుకున్నారో అని అందరూ చెవులు కొరుక్కుంటున్న పరిస్థితి. నియోజకవర్గంలోని పరిస్థితులు, ఢిల్లీ రాజకీయాలపై ఇద్దరి మధ్య సీరియస్ డిస్కషన్ జరిగినట్టు సమాచారం. వీరిద్దరి మధ్య డిస్కషన్ సందర్భంగా సడన్ గా ఎంట్రీ ఇచ్చారు కేటీఆర్. ఇద్దరిని చూసి షాక్ అయిన కేటీఆర్ వాట్ ఏ సర్ప్రైజ్ అంటూ వారితో మాట కలిపారు. కేటీఆర్ సైతం 5 నిమిషాలు సరదాగా వారి భుజాలపై చేతులేసి మాట్లాడారు. ఇదే సమయంలో మరో ఎమ్మెల్యే ఉత్సాహంగా ఫోటో తీయబోతే కేటీఆర్ వద్దు అని వారించారు. కేటీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా ఇద్దరు నేతలు మరి కాసేపు సంభాషణలు కొనసాగించారు. గడ్డం వివేక్, బాల్క సుమన్లు 3 సార్లు ఎన్నికల బరిలో పోటీ పడ్డారు. సుమన్ మొదటిసారి వివేక్పై పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. రెండవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మూడవసారి వివేక్ చేతిలో సుమన్ ఓడిపోయాడు. రీసెంట్గా చెన్నూరు నియోజకవర్గం ఎన్నికల్లో పోటాపోటీ తలపడి ఆరోపణలు, ప్రత్యారోపణలతో చెలరేగిన ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో జరిగింది. అలాంటి ఇద్దరు ప్రత్యర్థులు ఎదురుపడి చాలా సంతోషంగా ముచ్చటించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే తాను త్యాగం చేస్తానని గతంలో బాల్క సుమన్ స్వయంగా వివేక్కు ఆఫర్ ఇవ్వడాన్ని ఈ సందర్భంగా నేతలు గుర్తు చేసుకుంటున్నారు. ఆ ఇద్దరు నేతల ముచ్చట్లపై రకరకాలుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కేటీఆర్కు అత్యంత సన్నిహితమైన బాల్క సుమన్ వివేక్తో మాటలు కలపడం ఏంటి అనే చర్చ జరుగుతుంది. పార్టీలో కేటీఆర్ నాలుకలా వ్యవహరిస్తుంటారు బాల్క సుమన్. అలాంటిది అసెంబ్లీ నడుస్తున్న సమయంలో కీలక పెద్దలపై చర్చ సాగుతుండగా బీఆర్ఎస్ నేతలతో వివేక్ ముచ్చటించడం వెనుక మతలబేంటి అనేది హాట్ టాపిక్గా మారింది. రాజకీయంగా ఇరువురు ఏమైనా మాట్లాడుకున్నారా అన్న దానిపై అక్కడ శాసనసభ్యులందరూ చర్చించుకుంటున్నారు. ఆ సంభాషణ, ఎన్నికల ఫలితాలు, చెన్నూరు అభివృద్ధి, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయ ఆధిపత్యం చుట్టూ తిరిగి ఉండవచ్చుననే చర్చ నడుస్తోంది. ప్రత్యర్థులిద్దరూ ఒక్కటైపోయారా, చేతులు కలిపేసుకున్నారా అనే చర్చలు ఊపందుకున్నాయి. సోషల్ మీడియాలో సైతం ఇరువురు నేతల చిట్ చాట్పై పెద్ద చర్చ నడుస్తోంది. మరి ఆ భేటీ పొలిటికల్గా ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.